నువ్వంటే నాకు ఎందుకింత ఇష్టం? ఈ ప్రశ్న నన్ను నేను చాలాసార్లు అడిగాను, సమాధానం తెలియలేదు. ఒకటి మాత్రం తెలిసింది, నువ్వంటే నాకు చాలా ఇష్టమని. ఎంత అంటే ఎంతో చెప్పలేనంత. సిస్టర్, ఆడపిల్ల పుట్టిందండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అమ్మాయి చాలా సంతోషం రా. బావా, నా కూతురు పుట్టింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చెల్లెమా, చాలా సంతోషం అన్నయ్య. అన్నప్రాసం తర్వాత ఫ్యూచర్ లో మన పిల్లలు ఏమవుతారో తెలుసుకుందాం రండి. అందుకనే మందు సీసా పెట్టించావా? అవునురా, మన పిల్లలకి మన అలవాట్లు వచ్చాయో చూడాలి కదా. అంటే సీసా పట్టుకుంటే మందు తాగేస్తాడా? అట్లా అనుకో భాయ్, చిన్నప్పుడు మన శంకుగాడు మందు పేక పట్టుకుని ఎప్పటికీ వదలలేదు కదా. రండి. ముందు మా అమ్మాయి రామ్మా. అమ్మా బుజ్జి, ఇది ముట్టుకుని నాకు టెన్షన్ పెట్టకే. చూసావా బావా, నా కూతురు చదువులు తల్లయ్యా. సర్లేవయ్యా, నీ కూతురు నేను పాస్ చేసింది. నా కొడుకే పట్టుకుంటాడేమో చూడు. దించమ్మా. వెళ్ళు నానా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రావాలి. ఏమండి, పంతులు గారు పిలుస్తున్నారు, ముహూర్తానికి టైం అవుతుందట. ఇదేమన్నా పద్ధతిగా జరుగుతున్న పెళ్ళ? అన్ని సవ్యంగా జరగటానికి వెళ్ళే. లేటు ఈ ఊరేమన్నా పక్కన ఉందనుకుంటున్నావా? వీళ్ళందరూ ఎవరు? మనోలేరా, ఎందుకైనా మంచిదని పిలిపించాను. మీ చెల్లెలు అక్కడ ఆ రూమ్ లో ఉంది. ఎందుకే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? రవి తప్పకుండా వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా. నా మాట విను, నువ్వేడోకే. ఎక్కడ్రా? అరే, పెళ్లి కూతురు లాగే ఉందిరా. అవునా? ఇటు ఇది వచ్చుడు. అందమైన అమ్మాయిరా, సూపర్ రా. పెళ్లి కూతురు చూస్తున్నావా? ఆ పక్కన అమ్మాయిని చూస్తున్నావు. చిన్నోళ్ళు కళ్ళు పెద్దోళ్ళు పట్టుకుంటే తొందరగా పైకి పోతారట. అరే ప్లీజ్ రా. వదులుతా, నేను ఇప్పుడే పోతాను. నేను వదలను, అస్సలు వదలను. అయితే నేనే ఏ కలర్ సారీ? గ్రీన్ సారీ పూల జడ. గ్రీన్ సారీ కాదురా, ఎల్లో సారీ పూల జడ. కాదురా, గ్రీన్ సారీ. అది కాదురా. సరిగా చెప్పండి రా, లేకపోతే నన్ను కుమ్ముతారు అక్కడ. అంటే ఇప్పుడు కుమ్మారానా? తెలుగులో చెప్పే రంగు? గ్రీన్ అంటే పసుపు. ఆ మాత్రం తెలియదా? తర్వాత చెప్తాను సంగతి. ఇదిగోరా రైరో, వెళ్ళు వెళ్ళు. రే పినాసి, ఆ బ్రాస్లెట్ ఇవ్వు. ఎందుకు? అమ్ముకుందామా? టైం లేదు, వెళ్ళరా బాబు. నీకు అన్ని ఇప్పుడు అవసరం. అది కాదురా.
ఏమైనా మేనేజ్ చేయగలరా లేదంటే మొత్తం మన గ్యాంగ్ తీసుకొచ్చి దించియాలా? ఎవడీడు? మా మేనమామ. ఇల్లు వీడిదే. మీరేం కంగారు పడకండి, నా ఇంట్లోకి ఎవడు కూడా ఎంటర్ కాలేడు. పర్లాకి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? కింగ్ వెళ్ళు. ఇక్కడున్న అమ్మాయి అటలా పరిగెడతారా ఎదవాలరా? ఇక్కడే ఉంటది రండి. రూమ్ లో ఉంటే చెప్పేస్తావా? అమ్మ ఇక్కడే ఉందని చెప్పేస్తావా? సార్ ఆడు మావాడే సార్. మమ్మల్ని కొట్టేదకండి చెల్లెలేకపోతుంటే. ఏంట్రా ఇంత లేటు? పద, పద. అదేంటి మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? పద. ఆ సర్టిఫికెట్స్ ఏవి? పైన రూమ్ లో ఉన్నాయి. చెప్పాను కదా దగ్గర పెట్టమని. ఏ? ఏంటి అవి లేకపోతే నువ్వు మైనర్ అవన్నీ చేసిన పెళ్లి చాలా ఇంటికి లాక్కొచ్చేస్తారు. పద రూమ్ చూంచు. అటుకాదు ఇటు. ఓకే పద. ఏ రా లోపల. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా అలా బతిమాలితే తలుపు తీస్తారా? బుర్రా కూర్చో. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. ఫోన్ మోగుతుంది చూడరా. రేయ్ రాని వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ రా. రవిడమ్మా ఎత్తు. హలో రవి చెప్పరా. రేయ్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడరా. ఎత్తితే ₹3 బొక్క. హలో రేయ్ వాణి బాల్కనీ నుంచి పారిపోతున్న ఎఫెక్ట్ ఉండరా. నీకు మళ్ళీ ముడిందిరా. దా మళ్ళీనా? పెళ్లి కూతురు బాల్కనీలో నుంచి పారిపోతుంది. రండి బాల్కనీ నుంచి దూకి పారిపోతుంది. ఈ రూమ్ కసలు బాల్కనీ లేదురా. లేదు అయితే ఏంటి? లేదని చెప్పేస్తావా? బండి స్టార్ట్ అవట్లేదు. ఆగండి. ఆగండి. అది డెడ్ ఎండ్ రా. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. వెనక్కి రండి. రేయ్ అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నీకు నీ మేనగోళ్ళు అంటే ఇష్టం. అలాంటప్పుడు తను ఎవరితో హ్యాపీగా ఉంటే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి కదా. అవును. ఇప్పుడేంటి వెళ్ళి చెప్పేస్తావా? గుడ్. ఏంటి నేను నిన్ను ఇప్పుడు కొట్టనానేమైనా చెప్పానా? మరేంట్రా రిలాక్స్ గానే రా రాజిని రా. మీ ఇద్దరిలో కొట్టుకొని కాంప్రమైజ్ చేసరికి ఒక వారం అన్నా పడుతుంది. ఈ వారం రోజులు ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి. అలాగే ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఒరేయ్ అక్కడ చిట్టిగా ఏడుస్తున్నాడు రా.
ఎందుకు? ఏమో. ఏంటి వాళ్ళిద్దరు ఊరు వెళ్ళిపోతున్నారని బాధ? మరి మరేంటి మందు పార్టీ కోసమా? కాదురా. ఏ మరి దేనికిరా? ఏంట్రా మన లైఫ్, ఎవరికి వాడు అమ్మాయిని సెట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. చివరికి మన పినాసుడు కూడా వాళ్ళ పని మనిషి కూతుర్ని సెట్ చేసుకున్నాడు. కానీ నా పరిస్థితి ఒరే కాకి, ఏంటి నువ్వు పౌరమా? అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీరా. పద చెప్తాను. నువ్వు రోజుగా అమ్మాయికి ఐ లవ్ చెప్పుకుంటూ వెళ్ళావనుకో, 10 రోజులకు 10 మంది అవుతారు, నెలకి 30 మంది అవుతారు. అవునా? ఆ 30 మందిలో 15 మందికి నేను చూస్తేనే ఎలర్జీ అనుకోరా. ఇంకో 5గురికి ఆల్రెడీ వేరే వాళ్ళు సెట్ అయి ఉన్నారు అనుకుందాం. ఓకే. మరో 4 పోలీసులు, పొలిటీషియన్లు, రౌడీలు కూతుర్లు అనుకో. ఎలాగో వాళ్ళ జోలికి నువ్వే పోవు. అవును. ఇంకో 4 నీకన్నా బెటర్ క్యాండిడేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకొకరు ఇష్టం ఉన్నా బయటికి చెప్పుకోలేకపోతుంటారు. లాస్ట్ కి మిగిలిన ఒక్క అమ్మాయి నా గ్యారెంటీగా నీకు ఓకే అంటుందిరా. అంటే నెలకు ఒక అమ్మాయి చెప్పిన సంవత్సరానికి 12 మంది అమ్మాయిలు. అంటే 5 ఏళ్లకు 60 మందా? రే నువ్వు చెప్పింది వింటానికి ఓకే గానీ ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా.